ఏంటి భవాని ఇది? నేను అక్కడికే చెప్పాను, ఈ పాదయాత్రది నేను నడవలేను, మీరే అమ్మ ఉంటుంది అన్ని చూసుకుంటుంది నాకు మాయమాట చెప్పి తీసుకొచ్చారు. నేనేమన్నా నడవలేకపోతే నన్ను బస్సు ఎక్కించేయండి భవాని, నేను వెళ్ళిపోతాను. భవాని బాధపడక భవాని, కొంచెం దూరం అయితే అమ్మ కూడా ఇచ్చేది భవాని. రా భవాని. ఎలా రమ్మంటున్నా భవాని? ఆ రెండు కాళ్ళు చూడు భవాని, మొత్తం అన్ని పుండ్లు వెళ్ళిపోయాయి, రక్తం వచ్చేసిలా ఉన్నాయి భవాని. కాసేపు నడుస్తుంటే రోడ్డు మీద కాదు ముళ్ళ తప్పుల మీద నడిచుంటుంది భవాని. నాకు ఎందుకు భవాని కర్మ, అనవసరంగా వచ్చారు మీతోటి భవాని, వెళ్ళిపోండి. భవాని నడిస్తే అందరం కలిసి నడుద్దాం, లేకపోతే అందరం కలిసి పొసిక్కేద్దాం భవాని. నన్ను వదిలేయండి భవాని, ఒక నిమిషం ఆగి భవాని, వస్తాను భవాని. భవాని ఈ కరిపట్టి ఉన్నాడు పని ఈజీగా నడుస్తుంది. ఏంటి భవాని మీరు మీ మూడు నమ్మకాలు కాకపోతే ఈ కర్ణ నడిపిస్తుందా ఏంటి? ఈ భవాని